హీట్ కంటే ఎక్కువ పోయింది. పొలంలో ఏం పని చేస్తా అంటే నైనా సుత ఏం ఖరాబ్ అయినా సుత ఈ బటన్ను పట్టుకొని మనం 10 సెకండ్లు ఒత్తేది ఉంటే కంపెనీకి ఫోన్ పోతుందట. నట్లిప్పి ఈ ట్రాక్టర్ టైర్ పెంచుకోవచ్చు. ఇది 4 వీల్ డ్రైవా 2 వీల్ డ్రైవా? ఇది 2 వీలర్. 2 వీల్ డ్రైవ్. మీకు తెలుసు 2 వీల్ డ్రైవ్ అంటే 1 2 అదే 2 గీరలు అయితే చిన్నగా ఉంటాయి టైర్లు, 4 గీరలు అయితే ఒక పెద్ద ఉండి ముంగడి కూడా తిరుగుతాయి. అవునా అంతే చూస్తేనే తెలుస్తుంది కొద్దిసేపటికి, ఇప్పుడు తెలుస్తలేదు. లైక్ కొట్టి షేర్ చేయండి. నేను కొత్తగా ట్రాక్టర్లు ల్యాండ్ చేసే కాడికి వచ్చిన మన అమ్మలు మన అక్కలు మన చెల్లెలందరూ అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మేము ఢిల్లీకి వచ్చినాం. ఢిల్లీ దగ్గర హర్యానా దగ్గరికి కొత్త ట్రాక్టర్ లాంచ్ అవుతుందంటే మమ్మల్ని అయితే మన తెలంగాణ నుంచి అయితే మా కొడుకు నన్నే పిలిచిండ్లు. మేమైతే వచ్చినాము. ట్రాక్టర్ గురించి చెప్తా వినుల్లి. అమ్మా ఈ బండి గురించి చెప్తావా? చెప్తా. ఎట్లున్నది బండి? ఎట్లున్నది నడుపుతా అంటే? బండి మంచుకున్నది. కలర్ ఎట్లున్నది? బండి ఏమేం పనులు చేస్తాను చెప్పు. ఈ బండి ఏమేం పనులు చేస్తుందంటే రోడ్ ప్లవ్ నాగలేసి దున్నుతుంది. ప్లవ్ నాగలి 6 ఉన్నాయి నాగన్లు. వెనక 6 ఉన్నాయి. ఒకసారి 3 పోతుంది, మళ్ళీ వచ్చి రివర్స్ ఇటు 3 వస్తుంది. మన కాడ 2 ఉంటాయి, దీనికి 6 ఉన్నాయి. పెద్దది అన్నట్టు. ఇది ఎంత హెచ్పి ట్రాక్టర్ అంటే 55 హెచ్పి ట్రాక్టర్. 55 హెచ్పి. 6 ప్లవ్ నాగన్లు ఉన్నాయి. బాగా లోతు వస్తుంది. ఇంతకు ఎక్కువ వస్తుంది. ఫీటున్నర లోతు వచ్చినట్టు వస్తుంది. బాగా లోతు. ఇదైనాక మట్టి సమానం చేసేది సుత అది కొత్తగా చూస్తాను ఇవ్వాలి నేను. అదేంటిదంటే భూమిని సమానం చేస్తాను, భూమి పొలం నాటేసుకోవడానికి చేస్తాయి కదా. మనమేమో బ్లేడ్ బండితో దొబ్బుతాం కదా, ఈ ట్రాక్టర్కే దాన్ని తయారు చేసిండ్రు వీళ్ళు. దీనికి సెన్సార్ ఉంటుంది అన్నట్టు. సెన్సార్ తోని భూమి కరెక్ట్ లెవెల్ చేస్తుంది, అంతా ఒకటే లెవెల్ చేస్తుంది. మంచిగా పారుతుంది నాన్న. మన కాడ అయితే ఎత్తుల పంపులు రోడ్ వేటర్ అయితే పెద్దగా ఉన్నది, ఒకటి చిన్నగా ఉన్నది మన లెక్క. ఒకటి 10 ఫీట్ల రోటోవేటర్, ఒకటి 8 ఫీట్ల రోటోవేటర్. అయితే అంత 10 ఫీట్లది ఇగ్గాలన్న ఈ 6 నాగన్ల ప్లవ్ నాగన్ల 6 నాగన్లు ఇగ్గాలన్న సుత ఇది బాగా బలంగా ఉన్నది అన్నట్టు. బలంగా ఉంటేనే 6 నాగన్లు ఇగ్గుతాను, లేకుంటే 2 నాగన్లు. మంచిగా కలర్ ఎట్లున్నది? కలరు ఇక ఉన్న కలర్లు పెట్టద్దని వాళ్ళు వేరే కలర్ ఎన్నుకున్నారా? బ్లాక్ కలర్ ఎన్నుకున్నారు. బ్లాక్ కలర్ మంచిగా డిజైన్ గా చేసిండ్రు. ఇది ఈ బండి గురించి చూసుకుంటే ఇది 55 హెచ్పి ట్రాక్టర్ అన్నట్టు. 4 వీల్ డ్రైవ్. అందుకనే ముంగ టైర్లు ఎట్లున్నాయి? బాగా గింత పెద్దగా ఉన్నాయి. మన ఇంట్లో చిన్నగానే ఉంటాయి మన మహేందరి. అది చిన్న ట్రాక్టర్, ఇది పెద్ద ట్రాక్టర్ కదా. ఇక్కడికి వచ్చే చూడు ప్లవ్ ఎత్తి ఎంత లోతు పోయింది. ఇక్కడికి ఒకసారి బాగా లోతు పోయింది. కిందికి దిగు. హీట్ కంటే ఎక్కువ పోయింది. మన ప్లవ్లు గింతే పోతాయి, మట్టి మీద మట్టి కప్పుతాయి కదా చూడు. మట్టి కిందికి మీదికి అయినట్టు కాదు. చిన్న పిల్లలు ఎత్తుపోయింది. ఇది ముంగటకి ఇది ఎందుకు పెట్టి చెప్పు. ఇది ఇంకోటి లింక్ పెట్టుకునేది అందుకు. అది కాదు దాని వెనకది. ఈ బర్వంత్ ఎందుకు వేసింది తెలుసా? ట్రాక్టర్ వెనకకు లేవకుండా ఉండడానికి బర్వంత్ వేసినాను. అబ్బో గదే. మన ఈ ట్రాక్టర్లో ఎన్ని సిలిండర్లు ఉంటాయి తెలుసా? తెలియదు. ఈ ట్రాక్టర్లో 4 సిలిండర్లు ఉంటాయి. టీటీఓ అంటే ఏంటిది? టీటీఓ అంటే తెలియదు. టీటీఓ అంటే వెనక తిరిగేది ఉంటుంది కదా, రోటోవేటర్ తిరిగేది. ఆ రోటోవేటర్ తిరిగేది వచ్చేసి 46 హెచ్పిని జనరేట్ చేస్తుంది. వెనకరా పైకి ఎక్కుతావా? ఏమన్నా అంటారా? ఏమన్నా ట్రాక్టర్ పైకి ఎగరెత్తాను చూడు. ఏం కదా మరి చూడొచ్చా? నడిపి గుర్రగా తిరిగినట్టు చిన్నగా పెడితే నడపడుతుంది. అదే స్టార్ట్ చేసి ఇస్తే నడుపుతావు. ఓకే. ఇదేంటి తెలుసా? ఇది బండి ముంగడికి బాగా పోవాలంటే టార్క్ అనేది ఇంపార్టెంట్. ఇందులో 247 mm టార్క్ జనరేట్ చేస్తుంది ఈ వెహికల్. తర్వాత ఇందులో మనం గేర్లు చూసుకున్నట్టయితే, ఇందులో మనం గేర్లు చూసుకుంటే ఇవి గేర్లే, ఇవి గేర్లే, అవి గేర్లే, ఇవి గేర్లే. 3 ఉన్నాయి, మనకు ఒకటే ఉంటుంది. 2 గేర్లే. ఇందులో ఎన్ని గేర్లు ఉంటాయి అంటే 12 గేర్లు ముందుకు, 3 గేర్లు వెనకకు ఉంటాయి. మొత్తం 15 గేర్లు ఉంటాయి. తర్వాత వెనక డబ్బా లేపేది ఉంటది కదా, ఆ మిషన్ లేపేది. ఒకటేసారి 2000 కేజీల వరకు లిఫ్ట్ చేయొచ్చు. 2000 కేజీల వరకు లిఫ్ట్ చేయాలి. 2000 కేజీల వరకు మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. గ్లాస్ ఎందుకు పెట్టిందో తెలుసా? ఎందుకు పెట్టిందో తెలియదు. గ్లాస్ ఎందుకంటే ఇంజన్ నుంచి వచ్చే వేడి అనేది
దీనికి తాకకుండా ఉండడానికి గ్లాస్ పెట్టిండు. డ్రైవర్ సేవ్ ఆ, వేడి రాకుండా. అవును. మనం ఇది ఒకవేళ టూ వీల్ కావాలంటే టూ వీల్లకు ఉంచుకోవచ్చు. ఒకవేళ 4 వీల్ అవసరం అయితే 4 వీల్లకు ఆన్ చేసుకొని 4 వీల్ నడిపించుకోవచ్చు. వరి కోసే మిషన్ వస్తే నడుతుందా? వరి కోసే మిషన్ కూడా నడిపించుకోవచ్చు. అయితే మనం వాడుకున్నప్పుడు 2 వీలర్ అయినా నడిపించచ్చు, 4 వీలర్ అయినా నడిపించచ్చు. మనకు నచ్చిన 2 విధాలా ఉపయోగించుకోవచ్చు. అవును. ఇలా 60 లీటర్ల డీజిల్ ట్యాంక్ ఉంటుంది. 60 లీటర్లు 60 లీటర్లు. కడిమ వాటిలల్లో అడవి కొంచెం తక్కువ ఉంటుంది అన్నట్టు. ఈ ఉన్న ట్రాక్టర్లు అన్నిట్లలో ఇదే పెద్ద ట్రాక్టర్. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే తయారై మరి? ఇది కొత్తగా వస్తుంది, మంచిగా ఉంటుంది. వారంటీ విషయానికి వస్తే 5 సంవత్సరాల వారంటీ ఇస్తారు. 5 సంవత్సరాలు. ఎవరైనా కొనుక్కునేటోళ్ళు అయితే ఆ బండికి అంతగానో లేపుతాడు అని ఎట్లా చేస్తుంది కానీ మంచిగా చేస్తుంది, బాగా లోతు వస్తుంది. ఏది దున్నినా ఏది చేసినా బలంగా చేస్తుంది. ఇంతకుముందు 4 వీల్ డ్రైవ్ సంబంధించిన ట్రాక్టర్ చూసినాం కదా, ఇది అందులోనే 2 వీల్ డ్రైవ్. ఇందులో కొన్ని ఫీచర్స్ మంచి ఫీచర్స్ ఉన్నాయి. అవి ఏంటిదో చెప్తాను. ఏంటిదంటే ఫస్ట్ ఈ డోర్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నుంచి బానెట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ బటన్ ఒక 10 సెకండ్లు క్లిక్ చేసి పెట్టినాం అనుకో, కంపెనీకి సంబంధించిన కాల్ సెంటర్కు డైరెక్ట్ ఫోన్ వెళ్తుంది. ఫోన్ వెళ్ళిన తర్వాత మన ట్రాక్టర్కి ఏం ప్రాబ్లం ఉంది, లేదంటే మెకానిక్ని పిలిపియాలా అని వాళ్ళతో మనం మాట్లాడినాం అనుకో, 24 గంటల్లోపే కంపెనీ వాళ్ళు దగ్గరలో ఉండే డీలర్ దగ్గర నుంచి టెక్నీషియన్ని పంపించి ట్రాక్టర్కు రిపేర్ చేపిస్తారు. ఇలాంటిది ఏ కంపెనీలో లేదు. మనం ఇప్పుకొని పోవాలి మెకానికల్ కాడికి, లేకుంటే వాళ్ళని వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళ నెంబర్ ఎత్తుకాలి. ఇక్కడ లేదు, డైరెక్ట్ అక్కడ వచ్చినామంటే ఇక్కడ నుంచి స్పీకర్ నుంచి మనం మాట్లాడచ్చు. మంచిగున్నది పద్ధతి. ఇవాళ ఖరాబ్ అయితే 10 రోజులైనా మన కాడ రిపేర్ అయితే లేవు, అవి దొరకక ఇబ్బంది అవుతుంది. అవును. ఇప్పుడు మన ట్రాక్టర్ ఉన్నది, మన డాడీ ఏం చేస్తాడు, ఎప్పటికీ ఎయిర్ ఫిల్టర్ తీసుకొని అలా ఉన్న దుమ్మునంతా క్లీన్ చేసుకుంటాడు. బట్ ఇందులో ఏంటంటే ఇందులో మనకు ఎయిర్ ఫిల్టర్లో బాగా దుమ్ము జామ్ అయితే ఇక్కడ మనకు సెన్సార్ అనేది చెప్తుంది అన్నట్టు. ఇక్కడ మనకు సెన్సార్ అనేది చూపించి ముంగట డ్రైవర్ దగ్గర మనకి ఇండికేట్ చేస్తుంది, రెడ్ లైట్ అనేది వెలుగుతుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎయిర్ ఫిల్టర్ అనేది జామ్ అయింది, తీసుకొని క్లీన్ చేసుకోవాలి అనేది మనకు చెప్తుంది. ఇలాంటి ఫ్యూచర్ కూడా ఏ ట్రాక్టర్ లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బంపర్ ఉన్నది కదా, ఇది పెద్ద ట్రాక్టర్, 55 HP ట్రాక్టర్, అన్ని పనులు చేసుకునేది కాబట్టి హెవీ బంపర్ ఇచ్చిళ్ళు. మళ్ళీ ముంగడికి రా, బంపర్ ఒకటి ఇచ్చుడే కాకుండా బంపర్ను అంటే ఈ టైర్లను దూరం పెంచుకోరాదు మామూలుగా అన్ని ట్రాక్టర్లలో. కానీ ఈ ట్రాక్టర్లు ఏంటిదంటే ఈ నట్లిప్పి ఈ ట్రాక్టర్ టైర్ను పెంచుకోవచ్చు. కావాలనుకుంటే ఈ నట్టుని ఇటేసి ఈ నట్టుని ఇటేస్తే ట్రాక్టర్ టైర్ అనేది పెరుగుతుంది, లెంత్ పెరుగుతుంది ట్రాక్టర్ది. తర్వాత బండి వెనకకి లేవకుండా ముంగడ ఒక బంపర్ ఇచ్చిళ్ళు, 80 కిలోల బంపరు. ఇది 80 కిలోల బంపర్తో వస్తుంది ఇందులో, బండి లేవకుండా. ఇట్రా సైడ్కి రా అమ్మా. ఇంతకుముందు అది 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ కదా, ఇది డిజిటెక్ సంబంధించిన PP43+I అంటే ఇది వచ్చేసి 52 HP సంబంధించిన ట్రాక్టర్. ఇంకా పెద్దదా? చిన్నది అది 55 HP కదా, ఇది 52 చిన్నది అన్నారు దానికన్నా. ఇది 4 వీల్ డ్రైవా 2 వీల్ డ్రైవా? ఇది 2 వీల్ డ్రైవ్. 2 వీల్ డ్రైవ్. నీకు తెలుసు 2 వీల్ డ్రైవ్ అంటే 1 2 4 వీల్ అంటే 4. అది 4, ఇది 4. 4 వీల్ డ్రైవ్ అంటే 4 గిరాలు తిరుగుతాయి, ఇలా 2 గిరాలు తిరుగుతాయి. ఇది 2 గిరాలా 4 గిరాలా? ఇది 2 గిరాలు. ఎట్లా చెప్తావు? నువ్వు చెప్తాను అని చెప్తాను. అదే 2 గిరాలు అయితే చిన్నగా ఉంటాయి టైర్లు, 4 గిరాలు అయితే ఒక పెద్ద ఉండి ముంగడి కూడా తిరుగుతాయి. అవునా? అంతే చూస్తేనే తెలుస్తుంది కొద్దిసేపటికి, ఇప్పుడు తెలుస్తలేదు. ఇది 2 వీల్ డ్రైవ్ అన్నట్టు. మన గిరాల కంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. మన గిరాల కన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి, కానీ ఇది 2 వీల్ డ్రైవే, కానీ 52 HP ట్రాక్టర్ అన్నట్టు. అంటే బలం కలది, కొంచెం ఎక్కువ బలం. ఇది వెనకే తిరుగుతాయి, ముంగటి తిరుగుతాయి. వెనకే తిరుగుతాయి, ముంగటి ఒట్టిగా నడుస్తాయి. ఒట్టిగా నడుస్తాయి. అవి వెనకే తిరుగుతాయి, ముంగటి తిరుగుతాయి. తర్వాత ఇదేంటి తెలుసా, ఇది ఇందులో 3 సిలిండర్స్ ఉంటాయి. ఇందులో 3 సిలిండర్స్, 4 సిలిండర్స్ ఉంటే 4 వాళ్ళు ఉంటాయి. ఇక్కడ 3 సిలిండర్స్ ఉంటే 3 వాళ్ళు ఉంటాయి అన్నట్టు. అంటే లోపల ఉంటాయి కానీ 3 సిలిండర్స్ సంబంధించినది. అది ఏదన్నా డీజిల్లా ఏమన్నా వాటర్ లాంటి చెత్త లాంటిది అయితే క్లియర్ చేయనీకి అన్నట్టు, క్లీన్ చేయడానికి ఉన్నది ఇక్కడ జాలి. ఇది ఎందుకు చెప్పు? ఇది బాగా అదా తీయన్న మూత తీయగానే అదేంటిది చెప్పు. అది మనది ఎవడో లారోడు ఎత్తుకపోలేదా, అదే పానర్లు గీనర్లు పెట్టుకునేది. పానర్లదా? బ్యాటరీ కాదు, బ్యాటరీకి అంత చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది. పానర్లు పెట్టుకునేది అందుకు లాకు, పానర్లు పెట్టుకోనికి. తర్వాత ఇది 52 HP కదా, ఇక్కడ 42 కర్రలకు సంబంధించిన 42 బ్లేడ్లకు సంబంధించిన రోటోవేటర్ అన్నట్టు. మామూలుగా పెద్దగా ఉండదు, మన కాడ లేవు ఇంత పెద్దగా. లేదు, మన కాడ కూడా ఇంతది ఉంటుంది, కానీ 42 బ్లేడ్లకు సంబంధించింది. పీసు బానెట్ అన్నట్టు. ఒకటేసారి సైడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే,
ఇది ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ మామూలుగా ప్రతి వెహికల్కి దేనికైనా కూడా ఎయిర్ ఫిల్టర్ ఉండాలి. ఇది ఎయిర్ ఫిల్టర్, ఇది రేడియేటర్ అన్నట్టు. చల్లగా గాలి ఉండటానికి, బండి ఇంజన్ చల్లగా ఉండడానికి జాలి. అవును. ఇది కూలంట్ ఆయిల్. ఇందులో కూలంట్ ఆయిల్ మనం పోసుకోవాలి. అందులో పోతుంది. ఛానళ్ళల్లో యూస్ ఎక్కువ పోవాలి. మరి వ్యూస్ ఎక్కువ పోవాలంటే ఏం చేయాలంటావు? మంచిగా చెప్పాలి, మంచిగా నడవాలి. కాదు, వాళ్ళందరినీ లైక్ కొట్టి ఎక్కువ మందికి షేర్ చేయమను. ఇక్కడ అన్ని రకాలు తయారు చేసి ఉంచిళ్ళు. కూర్లింగులు, వాటర్ బాటిళ్ళు, చల్ల బాటిళ్ళు, ప్రతి ఒక్కటి తయారు చేసి ఉంచిళ్ళు. నీడ ఉంచిళ్ళు, కుర్చీలు వేసిళ్ళు. అడవిలో స్పీడ్లో ఉంచిన సుత ఇవి లాంచి అన్ని రకాలు తయారు చేసిండ్రు. తాగిన్లా, వాటర్ తాగిన్లా అమ్మ, చల్ల తాగిన్లా అమ్మ, కూర్లింగ్ తాగిన్లా అమ్మ అని అడుగుతాను, వచ్చి చూపిస్తాను తాగమ్మా అని ఇక్కడ వాళ్ళందరూ. పెట్టనా తేనా? ఈ ట్రాక్టర్కి అయితే మనం మట్టి సమానం చేయాలి అంటే రోటివేటర్ వేరే తీసుకొచ్చి మనం భూమిని సమానం చేసుకుంటాం కదా. ఇదే ట్రాక్టర్కు ఈ మిషన్ అయితే ఉన్నది సమానం చేసేది. 6 రకాల లెవెలింగ్ బ్లేడ్, అది లెవెలింగ్ బ్లేడ్ అంటారు. లెవెలింగ్ బ్లేడ్ అయితే ఈ ట్రాక్టర్కు ఉన్నది. 6-7 రకాలు ఉన్నాయి ఇదే ట్రాక్టర్కు. అన్ని ఇంప్లిమెంట్స్ అటాచ్ చేసుకోవచ్చు అన్నట్టు. అన్ని ఇంప్లిమెంట్స్ అటాచ్ చేసుకోవచ్చు. కట్టెలు కట్టేది, ప్లవ్ నాగాన్లు, పెద్ద రోటివేటరు, చిన్న రోటివేటరు, కల్టివేటరు, ట్రాక్టర్ డబ్బా, ప్రతి ఒక్కటి ఉన్నది దీనికి. లేనిది అంటే లేదు. మన కార్ ఆడ వెయిట్ చేస్తుంది మన కోసం. ఎయిర్పోర్ట్ కాంచి మమ్మల్ని వాళ్ళే పికప్ చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఒక బస్సు పెట్టి, కార్లు పెట్టి మమ్మల్ని ఈ ఫీడ్ కాడికి అయితే తీసుకొచ్చిండ్రు. అన్నీ ఏమంటారు కదా, అన్నీ అరేంజ్ చేసి అన్ని రకాలు మాకు అరేంజ్ చేసిండ్రు. మంచి హోటలు వచ్చిన వాళ్ళందరికీ, మాకే కాదు, ఒక 50 మంది యూట్యూబర్లు వచ్చిండ్రు. 50 మందికి మంచి హోటలు, మంచి ఫుడ్డు, అన్ని తీరులా మంచిగా అరేంజ్ చేసిండ్రు.